కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని షరీన్ నగర్లో టీడీపీ నేత కాసుపోగు సంచన్నపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఇక ముఖంపై దాడి చేయడంతో సంచన్న మరణించారు. సంచన్న హత్యతో షరీన్ నగర్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 4వ పట్టణం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేత కాసుపోగు సంచన్న హత్యకు గురైనట్టుగా తెలుస్తోంది. దుండగులు కత్తులతో పొడిచి హత్య చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తీవ్ర గాయాలతో సంచన్న మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కర్నూలు జిల్లాలో నేరాలు అరికట్టేందుకు జిల్లా ఎస్పీ ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన త్రిపాఠి పల్లె నిద్రతో పాటు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తూ వస్తున్న సమయంలో కర్నూలు నగర పరిధిలోని షరీన్ నగర్ కు చెందిన మాజీ కార్పొరేటర్ కె సంజన్న నిన్న అర్ధరాత్రి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఇతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బైరెడ్డి వర్గీయుడిగా కొనసాగుతున్నాడు. అదే కాలనీకి సంబంధించిన బైరెడ్డి వర్గీయునికి సంబంధించిన మరో వ్యక్తి రామాంజనేయులతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కాలనీలో ఒక దేవాలయం వద్ద భజన పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో సంజన్నపై గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడలతో దాడి చేశారు. కేవలం అతని తలనే టార్గెట్ గా చేసుకుని తలను చిన్న భిన్నంగా నరికివేయడంతో అక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు ఉటావుటిన సంజనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే సంజన మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో కాలనీలో ఒక్కసారిగా సంజన్నకు సంబంధించిన వర్గీయులు ప్రత్యర్థి అయినటువంటి రామాంజనేయులు ఇంటిపై దాడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కాలనీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోకుండా 4th టౌన్ పోలీసులు కాలనీలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రధానంగా హత్యకు గురైనటువంటి సంజన్న మొదట కార్పొరేటర్ గా పనిచేశాడు. వైసీపీలో చేరి సిపిఎం పార్టీ తరఫున కార్పొరేటర్ గా పనిచేసి ఆ తర్వాత వైసీపీ హయాంలో తన కుమారుడైనటువంటి జయరాంను కార్పొరేటర్ గా గెలిపించుకున్నారు. ఆ తర్వాత 2024లో కాటసానితో విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2024 ఎన్నికల ముందు ఈయన బైరెడ్డి రాజశేఖర రెడ్డి వర్గంలో చేరిపోయారు. అదే కాలనీకి సంబంధించిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి వర్గీయుడైనటువంటి రామాంజనేయులతో ఇతనికి విభేదాలు తరచూ విభేదిస్తూ ఇద్దరి మధ్యన ఘర్షణలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి సంజన్నపై రామాంజనేయులు వర్గీయులు దారుణంగా హత్య చేశారు. ఒక్కసారిగా కాలంలో వేటకొడవలతో దాడి చేయడంతో పరిసర ప్రాంతాల్లో భయానక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని స్థానిక పోలీసులతో పాటు జిల్లా ఎస్పీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై మృతిని కుటుంబ సభ్యులు ప్రత్యర్థి అయినటువంటి రామాంజనేయులపై ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా ఈ దాడికి పాల్పడిన వారు రామాంజనేయులతో పాటు మరికొందరు ఉన్నారని పోలీసులు ప్రాథమికంగా విచారణలో బయటపడినట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని త్వరలోనే హత్యకు పాల్పడిన వారిని పట్టుకుంటామని చెప్తున్నారు. రైట్, థాంక్యూ శ్రీనివాస్.